తాజా 30 ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలన్నీ నంద్యాలపై కేంద్రీకృతం అవుతున్నాయి. ఇక్కడ భారీ మెజార్టీ సాధించిన పార్టీకి 2019 ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ బై ఎలక్షన్ను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నిక మినిస్టర్ భూమా అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఇక్కడ గెలవడం ఆమెకు అత్యంత ముఖ్యం. జగన్కు నంద్యాల పెట్టని కోట లాంటిది. ఆ కోటలో జన హృదయాన్ని కొల్లగొట్టడానికి అఖిలప్రియ అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. నంద్యాలలోనే తిష్ట వేశారు. ప్రజలు ఏమి అడిగినా ఇవ్వడానికి సిద్ధమని ఆమె అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. మరి నారాయణ గారు గతంలో వచ్చినప్పుడు మనకి ఇప్పుడు కొత్త పెన్షన్ వచ్చి పరిస్థితి చూసి వెంటనే కూడా 3000 పెన్షన్లు ఇచ్చారని సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రోడ్ వైండింగ్ తప్పకుండా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఆయన నోటితో ఆయనే చెప్పించేలాగా మనం అందరం కూడా ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం కాబట్టి నంద్యాల పట్టణంకి తప్పకుండా రోడ్ వైండింగ్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.